అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో మా నెల్లూరు స్పెషల్ పులిబంగరాలు అదేనండి బోండాలు రెసిపీ షేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కావాల్సినవి చిక్కటి దోసపిండి లేదా పల్చగా ఉంటే కనుక తగినంత శనగపిండి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం తరుగు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర తరుగు, 2 ఉల్లిపాయల తరుగు, తగినంత ఉప్పు. ఇవన్నీ దోసపిండిలో కలిపేసుకొని కన్సిస్టెన్సీ చిక్కగా ఉండేలా చూసుకోండి. బోండాలు వేసుకోదగ్గట్టుగా ఉండాలి కదా. వేసి కలిపిన తర్వాత పిండి ఇలా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ రెడీగా పెట్టుకొని నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజుల్లో బోండాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోవాలండి. వేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ ప్రిపరేషన్. ఇంకా ఈ బోండాలు గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి. మనకు నచ్చిన చట్నీస్తో కానీ పికిల్స్తో కానీ సర్వ్ చేసుకోవడమే. నేనైతే పండుమిర్చి పచ్చడితో సర్వ్ చేశాను. నచ్చిందా రెసిపీ? మరి మీరు కూడా ట్రై చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.